హలో ఫ్రెండ్స్, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కొన్నిసార్లు మనకు ఇష్టం లేని పనిని కూడా ఇష్టంగా మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుందని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫే అనమాట. నేను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేసింది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో. ఓకే, అప్పుడు నా ఫోకస్ అంతా ఎక్కడ ఉండేదంటే, ఓకే గేట్ ఎగ్జామ్ రాయాలి, ఒక గవర్నమెంట్ కంపెనీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, రైట్? ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుండే అనమాట. కోర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనే మైండ్ సెట్ ఉంటుండే. సో దానివల్ల నేను సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ పైన వీటిపైన ఫోకస్ అనేది పెట్టలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే కొంచెం ఇంటర్వ్యూస్ చాలా టఫ్గా ఉంటాయి, చాలా రౌండ్స్ ఉంటాయి. ఓకే, రిటన్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఇలా బయట డిస్కషన్ జరిగేదన్నమాట. సో ఈ డిస్కషన్ వల్ల నేను ఏమనుకునేది, సో నాకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ లేదు పెద్దగా, సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదివాను కాబట్టి నేను కోర్ ఇండస్ట్రీకే వెళ్తానన్న ఒక మైండ్ సెట్ ఉండేది నాకు. అండ్ బయట జరిగే డిస్కషన్ కూడా సాఫ్ట్వేర్ అంటే ఎంతో టఫ్ అనేది ఉండేది. సో దీనివల్ల ఏమైపోయింది, సాఫ్ట్వేర్ మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయి కోర్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది అనమాట. ఇంట్రెస్ట్ అంటే ఒక భయం అనేది క్రియేట్ అయింది సాఫ్ట్వేర్ వల్ల. దానివల్ల సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ పోయింది, ఇక్కడ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, అలా వెళ్తూ ఉన్న కొద్దీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ. ఎక్కడ చూసినా ఐటీ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ నా మైండ్లో ఉండేది ఏంటి, నేను ఐటీ ఇండస్ట్రీలోకి పోలేనేమో అని అనుకునుండే. కానీ వన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదో ఆర్టికల్ చదువుతుంటే ఐటీలో ఉన్న ఆపర్చునిటీసు ఎక్కడా ఉండవనేది నేను చదివాను. సో ఆ ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఎందుకు ట్రై చేయకూడదు, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అనేది నాకు ఇష్టం లేకున్నా ఒక ఇనిషియేషన్ తీసుకొని దాన్ని మొదలు పెట్టాను. దట్స్ వేర్ ఐ లెర్న్ సి ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు చాలా టఫ్ ఉండే. ఆ ప్రోగ్రామ్స్ చేసిందే చేసి నేనంటూ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని ఒక మంచి ఒక పట్టుదలతో చేయడం వల్ల ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను, సెకండ్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. అలా చేయడం వల్ల నాకు ఇనీషియల్ ఇంట్రెస్ట్ లేదు, బట్ మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఆ ఆర్టికల్ చదవడం వల్ల ఐటీలో ఉన్నన్ని ఆపర్చునిటీస్, ఐటీలో ఉన్నంత శాలరీ ఎక్కడా లేదు అనేది చదివాను అనమాట. ఐటీలో ఉండడం వల్ల నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆటోమేటిక్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక 40-50% ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత నువ్వు చేస్తుండడం వల్ల నీకు రిజల్ట్ రావడం వల్ల మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో దాంతో కంటిన్యూస్గా నేను దాని మీద ఇంకా వదలలేదు. ఇంకా దాంట్లోనే సిలోనే పెద్ద పెద్ద ప్రోగ్రామింగ్స్ కూడా రాశాను. ఎలివేటర్, మన లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవి కూడా రాశాను. సో దట్స్ వేర్ నాకు సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. సో అంటే కొన్ని సినారియోలో నీకు ఇనీషియల్గా ఇంట్రెస్ట్ లేకున్నా దాన్ని ఇంట్రెస్టెడ్గా మలుచుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎవ్రీ డే లవ్ మై జాబ్ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ దట్.